బెట్టింగ్ యాప్లు ఈపులు పలుకుతున్నాయి ఇప్పుడు. పైసలు తీసుకొని బట్టేబాజీ యాప్లను ప్రమోట్ చేస్తున్న పాగలగాళ్లను గల్లబట్టి చెంప అనిపిస్తుంది తెలంగాణ పోలీసు. పైసలు ఇస్తే ఫినాయిల్ కూడా తాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ముక్కు నాలుకే రాసి తప్పైంది తండ్రి అని క్షమాపణలు చెప్పుకొస్తున్నారు. ఇంకొన్ని దినాలల్లా ఐపీఎల్ సీజన్ చురుగానుంది కదా. ఇక పోరగాన్లు ఇరగబడి ఈజీ పైసల కోసం మరగబడి బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టి లబో దిబో అంటున్నారు. అందుకే ఈసారి పోలీసు వాళ్ళు పంగలు వలుగుతాయని వార్నింగ్ ఇచ్చి ముందు నుంచే ముక్కు పిండి తొక్కి నారదీస్తాం అంటున్నారు. బెట్టింగ్ పెట్టుకండ్రి, బెగ్గింగ్ బాట పట్టకుండ్రని పోరగాన్లకు సలహా ఇస్తుర్రు మన పోలీసులు. అప్పట్లోకి ఈ యాప్లను బాగానే ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు తెల్లారితే నిద్రపోతే దాని తొట్టు అనుకో. యో సినిమాలల్లో ఉండేటోళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అని కావుడు ఉండే కదా అప్పట్లో, హర్ష సాయి అని, సన్నీ యాదవ్, అయ్యో ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. అప్పుడు విష్ణుప్రియ, ఇక రీతు చౌదరి, పల్లవి ప్రశాంత్, టేస్టింగ్ తేజ, ఇక ఉన్నారు కదా ఆడోడు బట్టేబాజు వాళ్ళంతా పైసల కోసం కకృతిపడి జనాలను ఆగమాగం చేస్తున్న ఈ యాపులల్లా ఎవడెవడో అప్పుడు ప్రమోషన్ చేసిలో అందరు లెక్కబట్టి వీటిలో మీకెవరైనా బాధితులు ఉన్నా కూడా వచ్చి ఫిర్యాదు చేయొచ్చని పంజగుట్ట పోలీసులు ఫిర్యాదు చేయొచ్చని బహిరంగంగానే చెప్తాళ్ళు. కాబట్టి అట్లనే నువ్వు విష్ణుప్రియను నోటీసులు కూడా ఇచ్చిర్రు, ఆమె ఇలా హాజరు కావాలని చెప్పిర్రు. ఒకవేళ హాజరు కాకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్లు వస్తాయట అందరి చూడుర్రు. మరి చేసిన పాపం ఉతికినే పోతుందా? ఎంతమంది పోరగాన్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ బట్టేబాజుగాల వల్ల. మంచిగానే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం మంచి ముచ్చట చెప్పుకొచ్చింది. వీళ్ళని మాత్రం వెనకొచ్చేటోళ్ళని ప్రసక్తే లేదని అంటున్నారు. వీళ్ళు వెనక ఎంత పెద్దోళ్ళు ఉన్నా కానీ వీళ్ళని వచ్చి మాత్రం తొక్కి నారదీస్తామని తెలంగాణ పోలీసులు అంటున్నారు. గీదుల్లాకి ముచ్చట.